ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మనకి జూన్ నెల సంస్థ బట్టి సోమవారిక దర్శన టికెట్లో భాగంగా ఈ నెల అంటే మార్చి నెల 18వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు కూడా వివిధ రకాల కేటగిరీలో సోమవారిక దర్శన టికెట్లు అయితే విడుదల చేయడం జరుగుతూ ఉంటుందండి. ఇందులో మనకు ప్రధానంగా సోమవారిక ఆతిథ్యాలని లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతుంది. అంటే మొదటి కేటగిరీ కింద ఇందులో మనకి సాధారణంగా సుప్రభాత్ సేవ, తోమల సేవ, అష్టదళ పాదపద్మారాధన, అర్చన అనేటువంటి 4 స్వామివారికి ఆతిథ్యాలు అయితే ఇందులో ఉంటాయండి. ఇట్లా మనకి సాధారణంగా శ్రీవారి భక్తులని లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది. దీనికోసం మనం అయితే ముందుగా అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలండి. ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకి మార్చి నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి మార్చి నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా అంటే ఇంచుమించుగా మనకి 2 రోజుల వరకు కూడా స్వామివారికి ఆతిథ్య సేవల కోసం లెక్కడిప్పులో పాల్గొనడం కోసం శ్రీవారి భక్తులందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగిందండి. ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ లెక్కడిప్పులో సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి విషయం అయితే మనకి మార్చి నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే లాగిన్ అవి స్వామివారికి ఆతిథ్య సేవలో పాల్గొన్నారో మనకి సేమ్ అదే మొబైల్ నెంబర్ తోటి మీరు లాగిన్ అవి మీరు ఒకసారి హిస్టరీ ఉంటుందని అందులో చెక్ చేసుకోవచ్చు. లేదంటే ఎవరైతే లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులకి నేరుగా మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో మీ మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుందండి. మీకు వచ్చినటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ అయితే మీరు ఆన్లైన్లో కట్టవలసి ఉంటుందండి. అంటే ఉదాహరణకి సుప్రభాత్ సేవ అయితే 120 రూపాయలు, తోమల సేవ అయితే 220 రూపాయలు, అర్చన సేవ అయితే మనకి 220 రూపాయలు, అష్టదళ పాదపద్మారాధన సేవ అయితే మనకి 1250 రూపాయలు చొప్పున ఈచ్ పర్సన్ అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టవలసి ఉంటుందండి. ఇలా ఆన్లైన్లో కట్టడానికి అయితే మీకు మనకి 22వ తారీఖున మార్చ్ నెలలో 12 గంటల వరకు కూడా ఓకే. ఇలా ఓం నమో వెంకటేశాయ మీరు ఇలా అమౌంట్ కట్టడానికి మనకి మార్చి నెల 22వ తారీఖున మధ్యాహ్నం 12 లోపు మీకు వచ్చినటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ ఎవరైతే ఆన్లైన్లో కట్టారో వీళ్ళు మాత్రమే పూర్తిగా సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లలను అయితే ఈ సేవలకు ఉచితంగా మీరు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీటీకి సంబంధించిన బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. అదేవిధంగా మనకి 21వ తారీఖున మరొక కేటగిరీలో స్వామివారికి ఆతిథ్య సేవలు అయితే విడుదలవుతున్నాయండి. ఇందులో అయితే మనకు ప్రధానంగా కళ్యాణం, ఉంజలి సేవ, సహస్ర దీపాలంకరణ, ఆతిథ్య బ్రహ్మోత్సవం అనేటువంటి 4 ఆతిథ్య సేవలు ఉంటాయండి. ఈ 4 ఆతిథ్య సేవలు కూడా టీటీకి సంబంధించిన బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్లు అయితే డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఇది కూడా మీకు జూన్ నెలకు సంబంధించిన బట్టి సోమవారికి ఆతిథ్య సేవలు అండి. కళ్యాణం టికెట్ అంటే దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనకి 1000 రూపాయలు ఉంటుందండి. ఇందులో భార్యాభర్తలు ఇద్దరు పాల్గొనాలి. ఉంజలి సేవ అయితే మీకు ఒక 500 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా ఆతిథ్య బ్రహ్మోత్సవం అయితే 500 రూపాయలు, సహస్ర దీపాలంకరణ సేవ అయితే 500 రూపాయలు ఉంటుందండి. అందుకని వీటిలో 500 రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జూన్ నెలలో ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందాం అనుకుంటున్నారో అదేవిధంగా ఈ ఆతిథ్య సేవలు బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో తిరుమల కొండపై జరుగుతున్నటువంటి ఆతిథ్య సేవలో మీరు పాల్గొన్న తర్వాత శ్రీవారి యొక్క దర్శనకి అయితే మిమ్మల్ని శుభదం ఉంటుందండి. శుభదం ద్వారా షార్ట్ కట్లో మిమ్మల్ని స్వామివారి యొక్క దర్శనకి అయితే పంపించడం జరుగుతుంటుంది. ఇందులో మనకి ఉంజలి సేవ కానీ కళ్యాణం కానీ స్వామివారిక ప్రధాన ఆలయానికి దగ్గరలో జరుగుతాయండి. అదేవిధంగా మనకి సహస్ర దీపాలంకరణ కానీ ఆతిథ్య బ్రహ్మోత్సవ సేవలు వచ్చేసి మనకి ఆలయానికి బయట జరుగుతాయి. అంటే స్వామివారిక మాడ వీధులు ఏ అవుతున్నాయో అక్కడ స్వామివారిక ప్రధాన ఆలయ గోపురం ఉంది కదండి, దాన్ని ఎదురుగుట్ట కూడా మనకి సహస్ర దీపాలంకరణ సేవ అన్నది ప్రతిరోజు కూడా సాయంత్రం 4 గంటల నుంచి సేవలు అయితే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆతిథ్య సేవలో బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి జూన్ నెలకు సంబంధించిన బట్టి స్వామివారిక దర్శన టికెట్లో భాగంగా మనకి అదే రోజున అంటే మార్చి నెల 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి మనకి వర్చువల్ సేవ టికెట్లు అయితే విడుదలవుతున్నాయండి. వర్చువల్ సేవ అంటే వీటిని మనం ఆన్లైన్ సేవను కూడా పిలుస్తుంటారు. ఇవి కూడా మనకి ఆతిథ్య సేవలే అండి. ఇందులో కూడా మనకి ప్రధానంగా నేను చెప్పినటువంటి ఈ 4 రకాల సేవలు కూడా అందులో ఉంటాయండి. అంటే కళ్యాణం కానీ, ఉంజలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ కానీ, ఆతిథ్య బ్రహ్మోత్సవం కానీ ఈ 4 అందులో ఉంటాయండి. కాకపోతే మీకు ముందు బుక్ చేసుకున్నటువంటి స్వామివారికి ఆతిథ్య సేవలకి ఈ వర్చువల్ సేవలకి మధ్య డిఫరెంట్ ఏమిటైనా కూడా అడుగుతున్నారండి. మనకి ముందు బుక్ చేసుకున్నటువంటి అంటే ఉదయం 10 గంటలకు విడుదలవుతున్నటువంటి స్వామివారిక ఆతిథ్య సేవలు అయితే మీరు డైరెక్ట్గా పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. దాని తర్వాత స్వామివారికి దర్శనకి అయితే పంపించడం జరుగుతుంటుంది. ఈ వర్చువల్ సేవలు అయితే మీరు ఇంటి దగ్గర కూర్చొని
స్వామివారి యొక్క ఆతిథ్యాన్ని టీవీల్లోనూ ల్యాప్టాప్లోనూ మొబైల్లోనూ చూసిన తర్వాత స్వామివారి యొక్క దర్శనానికి మాత్రమే మిమ్మల్ని డైరెక్ట్గా తిరుమల కొండపైకి పంపించడం జరుగుతుందండి. మీకు వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మీకు వర్చువల్ సేవ బుక్ చేసుకున్నటువంటి క్యాలెండర్లో డేట్కి మీ యొక్క దర్శనం డేట్కి ఒక రోజు డిఫరెంట్ ఉంటుందండి. అంటే వర్చువల్ సేవ టికెట్ అన్నది ఓపెన్ అయినటువంటి క్యాలెండర్లో మీరు 18వ తారీఖుని బుక్ చేసుకుంటే మీకు దర్శనం అన్నది 19వ తారీఖు నుంచి 1 ఇయర్ వరకు ఇవ్వడం జరుగుతుందండి. 1 ఇయర్ లోపు మీరు ఎప్పుడైనా వెళ్ళి వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి 22వ తారీఖున అంటే సాధారణంగా మనకి అంగప్రదక్షిణ కానీ సీనియర్ సిటిజన్ కోట కానీ అదేవిధంగా మనకి దివ్యాంగులకు సంబంధించిన కోట కానీ శ్రీవారి ట్రస్ట్ డోనర్స్ కానీ మీకు 22వ తారీఖున మార్చి నెల ఉదయం 10 గంటలకి స్వామివారికి అంగప్రదక్షిణ టికెట్లు అయితే విడుదలవుతాయండి. ఇందులో సేమ్ టీటీడీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి అంగప్రదక్షిణ బుక్ చేసుకోవచ్చు. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాక్సిమం 2 వరకు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ. అదేవిధంగా మీకు సేమ్ అదే రోజున అంగప్రదక్షిణ టికెట్లు ఏ రోజున అయితే విడుదలవుతున్నాయో అదే రోజున మీకు స్వామివారి యొక్క శ్రీవారి ట్రస్ట్ ఎవరైతే ఉన్నారో అంటే 10,000 రూపాయల దర్శన టికెట్ని బుక్ చేసుకుని స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవాలని అనుకునేటువంటి శ్రీవారి భక్తులు అయితే శ్రీవారి ట్రస్ట్ డోనర్స్ కోటాలో స్వామివారికి 10,000 రూపాయలు డొనేషన్ చేసిన తర్వాత మీకు 500 రూపాయలు విఐపీ బ్రేక్ దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుంది. మీకు అదే రోజున మీకు అకామిడేషన్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అకామిడేషన్ కూడా మీకు 1000 రూపాయల విఐపీ అకామిడేషన్ అయితే రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి టోటల్గా మీకు 11,500 రూపాయలు అవుతుందండి. మనకి శ్రీవారి ట్రస్ట్ డోనర్స్ క్వార్టర్లో శ్రీవారిని దగ్గరగా వెళ్ళి అంటే మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక ఇది సేవ అండి. ఇది టికెట్ ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. విఐపీలే బుక్ చేసుకోవాలి, లేని వాళ్ళు బుక్ చేసుకోవాలన్నది ఏం లేదండి. 10,000 రూపాయలు ఎవరైతే శ్రీవారి ట్రస్ట్కి డొనేషన్ చేస్తారో మీరు అందరికీ కూడా స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇది కూడా మీకు జూన్ నెల సంవత్సరం స్వామివారి దర్శన టికెట్లు. అదేవిధంగా మీకు సీనియర్ సిటిజన్ కోట అంటే వృద్ధులకు దివ్యాంగులకు మెడికల్ కేసెస్ ఉన్నవారికి అంటే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి శ్రీవారి భక్తులకు కూడా మీకు జూన్ నెలకు సంబంధించిన స్వామివారికి ఉచిత దర్శనం అన్నది ఈ కేటగిరీ వరకు అయితే మనకి రేపు అంటే 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి అయితే విడుదలవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టికెట్ని మీరు సేమ్ టీడీకి సంబంధించిన వెబ్సైట్లోకి లాగిన్ అవి మీరు బుక్ చేసుకోవచ్చండి. సీనియర్ సిటిజన్ అంటే మీ ఏజ్ వచ్చేసి 65 సంవత్సరాలు పైబడి ఉండాలండి. మీకు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మెడికల్ కేసెస్ ఉన్నవారు కూడా మీకు ఉన్నటువంటి అంటే వ్యాధి ఏదైతే ఉంటుందో మెడికల్ కేసు రీజను దాన్ని మెన్షన్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని మీరు ఈ టికెట్ ద్వారా బుక్ చేసుకుని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మెడికల్ కేసెస్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైతే ఉంటారో మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా స్వామివారిక ఈ యొక్క దర్శన టికెట్ని ఉచితంగా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళొచ్చండి. సేమ్ మీ అందరికీ కూడా మధ్యాహ్నం 3 గంటలకైతే సేమ్ ఒకే దాంట్లో ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి మీరు లాగిన్ అవి బుక్ చేసుకోవచ్చండి. అదేవిధంగా మనకి 23వ తారీఖున ఆదివారం వచ్చింది కాబట్టి మనకి 24వ తారీఖున మనకి 300 రూపాయల దర్శన టికెట్లు విడుదలవడానికి అవకాశాలు ఉంటాయండి. అదేవిధంగా మధ్యాహ్నం మనకి అకామిడేషన్ కూడా విడుదలవుతుంది. మనకి 300 రూపాయల దర్శన టికెట్ కూడా మీకు జూనియర్ సంవత్సరం స్వామివారిక దర్శనం కొట్టాయండి. ఇది మనకి ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ వరకు వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈచ్ పర్సన్ వచ్చేసి 300 రూపాయలు అయితే ఆన్లైన్లో మీరు కట్టవలసి ఉంటుందండి. మీకు దర్శనం ఉన్నది మధ్యాహ్నం 12 తర్వాత దర్శనం ఉన్నది ఇంత ఇవ్వడం జరుగుతుంది. అంటే వివిధ కేటగిరీలో టైం స్లాట్లు అయితే ఉంటాయండి. 12 గంటలకి, 2 గంటలకి, 3 గంటలకి, 4 గంటలకి, అదే నైట్ 10 గంటల వరకు కూడా మీకు స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో మీకు నచ్చినటువంటి టైం స్లాట్లో బుక్ చేసుకుని శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మీకు అకామిడేషన్ ఎవరైతే స్వామివారి యొక్క దర్శన టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో అంటే స్వామివారికి ఆతిథ్య సేవలు కానీ అంగప్రదక్షిణ కానీ అదేవిధంగా సీనియర్ సిటిజన్ కోట కానీ దివ్యాంగులు కానీ అదేవిధంగా 300 రూపాయల దర్శన టికెట్ కానీ వీళ్ళందరూ ఎవరైతే బుక్ చేసుకున్నారో మీరు మాత్రమే స్వామివారికి అకామిడేషన్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అకామిడేషన్ కూడా సేమ్ అదే రోజున ఏ రోజున అయితే మీకు 300 రూపాయల దర్శన టికెట్లు విడుదలవుతాయో సేమ్ అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకి అకామిడేషన్ అన్నది విడుదలవడం జరుగుతుందండి తిరుపతిలోను అదేవిధంగా తిరుమల కొండపైన. కాబట్టి ఆన్లైన్లో మీరు బుక్ చేసుకునేటువంటి అకామిడేషన్ వచ్చేసి 100 రూపాయల రూము, 1000 రూపాయల రూము, అదేవిధంగా 1500 వరకు కూడా మీకు ఆన్లైన్లో అకామిడేషన్ అన్నది అందుబాటులో ఉంటుందండి. మీకు నచ్చినటువంటి కేటగిరీలో రూమ్ అన్నది సెలెక్ట్ చేసుకుని మీరు యొక్క స్వామివారి అకామిడేషన్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నించండి. అదేవిధంగా 25వ తారీఖున మీకు ఉదయం 10 గంటలకి శ్రీనివాస దివ్య అనుగ్రహ హోమానికి సంబంధించి స్వామివారి యొక్క 300 రూపాయల దర్శన టికెట్ కూడా ఇందులో యాడ్ అయి ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి
ఏప్రిల్ నెలకు సంబంధించి స్వామివారికి దర్శన టికెట్లు, అదేవిధంగా వామన్ టికెట్లు అండి. మనకి ఎవరైతే శ్రీనివాస దివ్యానుగ్రహం వామన్కి సంబంధించి టికెట్లని ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో, అంటే టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి ఈ వామన్ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి 1000 రూపాయలు ఉంటుందండి. ఇందులో మనకి 300 రూపాయల దర్శన టికెట్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి మనకి మినిమం 2 పాల్గొనాలండి. ఒక టికెట్ మీద వచ్చేసి 2 పాల్గొనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇద్దరికి కలిపి 600 రూపాయలు, 300 రూపాయలు స్పెషల్ దర్శనం. అదేవిధంగా ఈ వామన్ టికెట్ 1000 రూపాయలు, టోటల్గా 1600 రూపాయలు బట్టి శ్రీనివాస దివ్యానుగ్రహం వామన్ టికెట్ ఎవరైతే కొనుక్కున్నారో వీళ్ళకి వాము అనంతరం కూడా తిరుమల కొండపైన శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీకు దర్శనం అన్నది మధ్యాహ్నం 3 తర్వాత ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అంటే ఏప్రిల్ నెలలో ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని ఆలోచిస్తున్నారో మీకు ఉన్నటువంటి ఏకైక అవకాశం ఈ వామన్ టికెట్లు అండి. వామన్ టికెట్లు ఒక నెల ముందుగానే మనకి ఆన్లైన్లో విడుదలవుతాయి కాబట్టి మీరు మంచి అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రీనివాస దివ్యానుగ్రహం వామన్ టికెట్లని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డు, అదేవిధంగా బుక్ చేసుకునేటువంటి ప్రింట్అవుట్ని మీరు ఖచ్చితంగా తీసుకెళ్ళిన తర్వాత వామన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి టీటీ అధికారి ఎవరైతే ఉంటారో దాని మీద స్టాంప్ వేసి దాని మీద సిగ్నేచర్ పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు దర్శనం అన్నది తిరుమల కొండపైన మధ్యాహ్నం ఏటీసీ సర్కిల్ దగ్గర మధ్యాహ్నం 3 గంటలకి మీరు వెళ్తే శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. శ్రీనివాస దివ్యానుగ్రహం వామనకి సంబంధించిన బట్టి టికెట్లు కూడా మీకు ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి. ఏ రోజుకి ఆ రోజు మనకి తిరుపతిలో ఉన్నటువంటి అలిపిరి దగ్గరలో మనకి గో ప్రదక్షిణశాల ఉందండి. ఆ దగ్గరలో మనకి స్వామివారిక ఈ వామన్ టికెట్లు అయితే ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే అక్కడ లిమిట్గా ఉంటాయండి. ఒక 50 టికెట్లు నుండి 100 టికెట్ల వరకు ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ 50 టికెట్లు అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు ఏ రోజుకి ఆ రోజు మీరు తిరుమల వెళ్ళి మీరు ఆఫ్లైన్లో స్వామివారిక 300 రూపాయల దర్శన టికెట్ ఉన్నటువంటి ఈ వామన్ టికెట్ని తీసుకునేటువంటి ఆలోచన ఉంటే మీరు డైరెక్ట్గా అక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.